వీక్షకులందరికీ నమస్కారం. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం దారుణమైన అప్పుల్లో ఉంది. కొత్తగా అప్పులు తీసుకురావడానికి కూడా అనుమతి లేదు. ఎందుకంటే రాష్ట్రం యొక్క జిఎస్డిపిని బట్టి అక్కడ అప్పులు జనరేట్ అవుతాయి కాబట్టి వారానికి 2,000 కోట్లు 3,000 కోట్లు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నా కొన్ని వారాల్లో 500 కోట్లు కానీ అప్పు రావడం లేదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి 9 లక్షల కోట్ల అప్పుకి ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల రూపాయల వడ్డీలు ఈఎంఐలు చెల్లించాల్సి వస్తుంది. దీనికోసం ప్రతి నెల 8,000 కోట్లు అప్పు చేయాల్సి వస్తుంది అప్పు తీర్చడానికి. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ అయిన ఉద్యోగులు, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, సోషల్ వెల్ఫేర్ పెన్షన్స్, సామాజిక పెన్షన్లు, వృద్ధులు, వికలాంగులకు సంబంధించిన పెన్షన్లు ఇవన్నీ తప్పనిసరిగా చెల్లించాల్సినవే. ప్రతి నెల 16,000 కోట్ల రూపాయలు పైగా ఉన్నాయి. ప్రభుత్వ ఆదాయం చూస్తేనే 12,000 కోట్లు కూడా లేదు. అంటే తప్పనిసరి చెల్లింపులు చేయాల్సిన దానికే మరో 4,000 కోట్లు ప్రతి నెల అప్పు చేయాల్సి వస్తుంది. ఇక తెచ్చిన అప్పులకి వడ్డీలు అవన్నీ కలిపి మరో 5,000 కోట్ల నుంచి 8,000 కోట్ల దాకా అప్పులు చేయాల్సి వస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పెట్టుబడులు బాగా పెంచి రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే ఫలిస్తా ఉన్నాయి. 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఇప్పటికే అనేక కంపెనీలు ఎంఓయూ చేసుకున్నాయి. వీటి ద్వారా 8.28 లక్షల మందికి ఉపాధి కల్పించబోతున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరో 29,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఆమోదం తెలిపింది. అయితే పెట్టుబడులన్నీ కూడా విశాఖ పరిసర ప్రాంతాల్లో, శ్రీ సిటీ నెల్లూరు పరిసర ప్రాంతాల్లో, కర్నూలు ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా వస్తున్నాయి. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎలాంటి పరిశ్రమలు రాకపోవటం, ఏదో అమరావతి రాజధానిలో 1-2 హోటల్స్ నిర్మాణాలు తప్ప ఉపాధి కల్పించే కనీసం 1,000 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కానీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానీ లేకపోవడంతో ఈ ప్రాంతంలో తీవ్రమైన వ్యతిరేకత ప్రారంభమైంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 29,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు అనుమతులు తెలిపితే ఇందులో ఒక అమరావతి రాజధానిలో ఒక చిన్న హోటల్ నిర్మాణానికి సంబంధించిన 250 కోట్ల పెట్టుబడి తప్ప మిగతా 29,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒక్కటి కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కానీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానీ లేదు. ఒక్కసారి పెట్టుబడులు మన వివరాలు కనుక మనం పరిశీలించినట్లయితే వారి ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ అనకాపల్లి, అంటే ఇది విద్యుత్ నిల్వకు సంబంధించిన కేంద్రం. సరే, ఇది అమరావతి రాజధానిలో పెట్టడం సాధ్యం కాకపోయినా ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో చాలా ప్రాంతాలు ఉన్నాయి. రాజధానికి కొంచెం సుదూరంగా వెళ్తే తక్కువ రేట్లో కూడా భూములు దొరుకుతూ ఉన్నాయి. 8,000 కోట్ల రూపాయలు పెట్టుబడి. ఇక ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ కర్నూలు 4,500 కోట్లు. అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్యాకేజ్ లిమిటెడ్ విశాఖపట్నంలో 2,400 కోట్లు. ఇక రెన్యూ ఫోటోవోల్టాయిక్స్ కర్నూలు 1,600 కోట్లు. క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ అనంతపురం, క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ అనంతపురం, నాన్ గ్రీన్మెట్ ప్రైవేట్ లిమిటెడ్ నాయుడుపేట. ఇక ఎస్ఎస్వా పవర్ సత్యసాయి జిల్లా, డెవలపర్స్ దివ్యశ్రీ హోల్డింగ్స్ తిరుపతి, ఏసీఈ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చిత్తూరు, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ నెల్లూరు. ఇక సిగాచి ఇండస్ట్రీస్ కర్నూలు, కేపీసీ ప్రాజెక్టు విశాఖపట్నం, రాధికా వెజిటబుల్ ఆయిల్స్ విజయనగరం, హెరిటేజ్ ఫుడ్స్ తిరుపతి, స్కై స్టోరేజ్ విశాఖపట్నం. ఈ విధంగా పెట్టుబడులు పెడితే విశాఖపట్నం సమీప ప్రాంతాల్లో లేదంటే శ్రీ సిటీలో, కర్నూలు జిల్లాల్లో ఈ విధంగా భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో కూడా అమరావతి రాజధానికి సమీప ప్రాంతాల్లో, ఔటర్ రింగ్ రోడ్ వస్తున్న పరిసర ప్రాంతాల్లో ఉపాధి కల్పించే పరిశ్రమలు తీసుకురావాలి. అమరావతి రాజధాని కేవలం పరిపాలనా భవనాలు నిర్మిస్తే అమరావతి రాజధాని అక్కడ జీవం పోసుకోదు. కనీసం 5 నుంచి 10 లక్షల ఉద్యోగాలు కనుక అమరావతి రాజధాని సమీప ప్రాంతాల్లో జనరేట్ చేయలేకపోతే రాబోయే రోజుల్లో ఛత్తీస్గఢ్ రాజధాని ఎలాగైతే డే క్యాపిటల్, ఉదయం రాజధానికి వెళ్ళి సాయంత్రం బ్యాగ్ సర్దుకొని ఇంటికి పోతే చీకటి పడిన తర్వాత అక్కడంతా లైట్లు వేసుకొని కొద్దిమంది కాపలాదారులే ఉంటారు. అలా కాకుండా అమరావతి రాజధాని హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చెందాలంటే ఉపాధి కల్పించడం ఒకటే మార్గం. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.